గాడ్. దేవుడెవరు? యేసు అందరును ఎరిగినవాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనము. అవును ప్రియులారా, యేసయ్య అందరినీ ఎరిగినవాడు. ఆయన మనుషుల యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడునూ మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు అని వ్రాయబడినది. అవును, యేసయ్య శిష్యులలో ఒకరైన ఫిలిప్పు తన స్నేహితుడైన నతానియేలును యేసు నొద్దకు తీసుకుని వచ్చినప్పుడు అన్నీ ఎరిగిన యేసుక్రీస్తు ప్రభువు నతానియేలు తన వద్దకు వచ్చుట చూచి అతని గురించి మంచి సాక్ష్యం చెబుతాడు. అప్పుడు నతానియేలు, నన్ను నీవు ఎలా ఎరుగుదువు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అతని యొక్క వేదనకరమైన దీన స్థితిలో దేవునికి అతనికి మధ్యలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పినప్పుడు నతానియేలు గొప్పగా ఆశ్చర్యపడి ఆయనను దేవుని కుమారునిగా స్తుతిస్తాడు. అవును ప్రియులారా, దేవుని కనులకు కనపడని సృష్టము ఏదీ లేదు. ఆయన కనులకు మరుగైనది ఏదీ లేదు. నీ వేదన, నీ దుఃఖము, నీ ఒంటరితనము, నీ దీనస్థితి, నీ మనోవేదన, నీవు దేవునిపై ఆధారపడిన విధానం ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. ఆయన సమస్తము ఎరిగి ఉన్నాడు. అందుకే ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు అని వ్రాయబడినది. కనుక దావీదు వలె దేవుని యందు ధైర్యం తెచ్చుకొని దేవుని చిత్తానుసారంగా ముందుకు కొనసాగు. దేవుడు ఖచ్చితంగా తన సమయంలో నిన్ను దర్శిస్తాడు. అవును, నీవు జరిగిన దానిని మాత్రమే ఎరిగి దేవుని కార్యాన్ని, దేవుని శక్తిని అంచనా వేస్తున్నావు. అందుకే నీవు అనుకున్నది జరగడం లేదని దేవుణ్ణి దూషిస్తూ దేవుని శక్తిని అవమానిస్తున్నావు. కానీ యేసయ్యకు జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది కూడా ఎరుగును. అందుకే ఆయన నీ కోసం మేలైనది, శ్రేష్టమైనది దాచి ఉంచాడు. నీ ఆలోచనలు దేవుని వంటి ఆలోచనలు కావు. ఆయన నీ పట్ల గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. కానీ అవి ఎరుగక నీవు ఇస్కరియోతు యూదా వలె నీ దేవుడిని, ఆయన నీ పట్ల కలిగిన ప్రణాళికలను, నీ శ్రేష్టమైన జీవితాన్ని అమ్ముకుంటున్నావు. అవును, ఇస్కరియోతు యూదా గెత్సెమనే తోటలో యేసయ్యకు పెట్టిన ముద్దు గురించి యేసు ముందే ఎరుగును. అది ప్రేమతో, భక్తితో పెట్టిన ముద్దు కాదు, కానీ ఆయనను అమ్మి వేసి అప్పగించే ముద్దు. అయినను యేసయ్య అతనిని చెలికాడా అని ప్రేమతో పిలుస్తున్నాడు. అలాగే మనలో కూడా చాలామంది మనకున్న అవసరాల కోసం, ఇబ్బందుల కోసం, స్వస్థతల కోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము, వాడుకుంటున్నాము. మనకు కావలసినవి దొరకక కొంతమంది, దొరికి కొంతమంది యేసయ్యను, ఆయన నామమును అమ్మివేస్తున్నాము. అది నీకు మంచిది కాదని, ఆయన చిత్తం కాదని తెలిసి కూడా అదే కావాలని కోరుకుంటున్న ఓ గర్విష్టి, నీ వెనుక నాశనం వస్తుంది. జాగ్రత్త. మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో అదే కోస్తాడు అని వ్రాయబడినది. కనుక ఇప్పుడైనా నీ హృదయమును ఆయన వైపుకు త్రిప్పి నీ భారమును యెహోవా మీద మోపుము. నీ హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించి ఆయన చిత్తమునకు లోబడుము. నీ దేవుడు సమస్తమును ఎరిగినవాడు కనుక నిన్ను కనికరించి మేలుతో నీ హృదయంను తృప్తిపరుస్తాడు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. ఆయన సమస్త జ్ఞాని. అందుకే దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు అని వ్రాయబడినది. గొప్ప దైవజనురాలు, ప్రార్థనా వీరురాలు, రచయిత అయిన ఏవెలిన్ క్రిస్టెన్సెస్ తన వివాహమైన తరువాత వరుసగా 4 బిడ్డలను కోల్పోయి, తన తండ్రిని కూడా కోల్పోయి, నా జీవిత ప్రణాళిక కోసం నీ వైపు తిరుగుతున్నా ప్రభు, నేను ఆశించేవి కావు కానీ నీవు ఆశించేవే నా జీవితంలో నెరవేర్చబడాలని నేను ఆశిస్తున్నా. నా జీవితంలో మేలైనవేవో అవి నీకు మాత్రమే తెలుసు. అందుకే నా జీవితంలో నీ ప్రణాళిక కోసం నేను అభ్యర్థిస్తున్నా అని దేవుని యొక్క చిత్తమునకు లోబడినప్పుడు మరలా 4 బిడ్డల్ని పొంది తన జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యాలను
చూచింది. మరి నీవు నీ జీవితాన్ని దేవునికి సమర్పించావా? దేవుని చిత్తమునకు లోబడుచున్నావా? అజ్ఞాని వలె కాక దేవుని జ్ఞానంతో నింపబడుతున్నావా? పరీక్షించుకో.